ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ దగ్గర ఉన్నాం. దాదాపు నైట్ నుంచి అంటే 14 hours నుంచి ఇక్కడ గర్ల్స్ ప్రధానంగా ఒక లీడ్ తీసుకొని వాళ్ళకు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నైట్ నుంచి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు 14 గంటల ఉద్యమం చేస్తూ ఉన్నా ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎవరు వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి ఎటువంటి స్పందన, వాళ్ళ డిమాండ్స్ ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయలేదు. ఇప్పుడు ప్రెజెంట్ కూడా వాళ్ళు ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నారు. మేము డైరెక్టర్ గారు బయటికి రావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మార్నింగే ఎర్లీ మార్నింగ్ పోలీసుల వాళ్ళ బలగాలతో వచ్చి వీళ్ళందరినీ కూడా అంటే వీళ్ళకి సపోర్టివ్గా చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బాయ్స్ అందరినీ కూడా వాళ్ళందరినీ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇటు ఒక పక్క పోలీసులు వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు 100 మంది కూర్చుంటే మేము 200 మందితో వస్తాం, అందరినీ తీసుకెళ్ళి లోపలేస్తాం, కేసులు పెడతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు ఎవరైతే నైట్ నుంచి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళని కూడా బెదిరిస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, వాళ్ళ డిమాండ్స్ ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నైట్ నుంచి చేస్తున్నారు, మీకు ఏంది అసలు ఏమైనా స్పందన వచ్చిందా? యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ సెంటనరీ గర్ల్స్ హాస్టల్. ప్రాబ్లం ఏంటంటే నిన్న నా ఫ్రెండ్ యొక్క పేరెంట్ స్టేయింగ్ అని కాదు, యాక్చువల్లీ షీ వాజ్ హాస్పిటలైజ్డ్ అయితే లేట్ నైట్ వచ్చారు. సిన్స్ ఫ్రమ్ 5:40 షీ వాజ్ వెయిటింగ్ ఫర్ అకామిడేషన్. షీ సాట్ టిల్ 9:40 ఇన్ మస్కిటోస్. బయట చాలా కండిషన్ చాలా అన్డిస్క్రైబబుల్గా ఉంది, మొత్తం మస్కిటోస్ అలా కూర్చున్నాయి. మేము జస్ట్ అకామిడేషన్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ప్రతి ఒక్క హాస్టల్లో వచ్చిన గెస్ట్కి కానీ పేరెంట్స్కి కానీ దే హ్యావ్ టు ప్రొవైడ్ అ సపరేట్ అకామిడేషన్. It is in every hostel. Why it is not in our hostel? Second thing, not only this, for permission we have been trying from junior level. First we have called to caretakers, later we called to directors, and next we have approached VC also. The response was not in a correct way. Director madam ki call chese ma'am proper ga respond avvaledu ante as per her rules she didn't accept to allow her. So that's the thing, we have approached to VC sir ఏమన్నారు అంటే will call back after 10 minutes అన్నారు. మరి 10 minutes తర్వాత ఎటువంటి కాల్ లేదు. సో దట్స్ ద రీజన్ ఒక నైట్ వచ్చిన పేరెంట్ని అకామిడేషన్ ఇవ్వకపోవడం అనేది ఇంతవరకు కరెక్ట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డైరెక్టర్ మేడం ర్యాష్ బిహేవియర్, రూడ్ బిహేవియర్. ఏ ప్రాబ్లం చెప్పినా చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. నాట్ ఓన్లీ ద ప్రాబ్లమ్స్ లైక్ దిస్ విల్ బి ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్ లైక్ వాటర్ ఇష్యూస్, మెస్ ఇష్యూస్ అండ్ మెనీ థింగ్స్, శానిటేషన్ ప్రాబ్లమ్. ఇలాంటి ప్రాబ్లమ్స్కి మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా జస్ట్ అది రిప్రజెంటేషన్ వరకే ఉంటుంది. ఎస్ అండ్ హెడ్ నాట్ చేస్తారు, మళ్ళీ ఇంప్లిమెంటేషన్ కానీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అటువంటిది ఏది ఉండదు. మేము నిన్న నైట్ నుంచి స్ట్రైక్ చేస్తుంటే ఈరోజు మార్నింగ్ వచ్చి అక్కడ నుంచి అంటే స్ట్రైక్ క్లోజ్ చేసి ఇక్కడ వీసీతో మాట్లాడిస్తామంటే మేము ఇక్కడ వీసీ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడికి వచ్చినాక వీఆర్ జస్ట్ డిమాండింగ్ డైరెక్టర్ మేడం టు కమ్ అవుట్ అండ్ ఫేస్ అస్. ఎందుకంటే మేము నిన్న నైట్ నుంచి బయట కూర్చున్నప్పుడు మేడం షుడ్ సీ అస్ కదా. ఇట్స్ హర్ మినిమం రెస్పాన్సిబిలిటీ టు గివ్ ప్రాపర్ రెస్పాన్స్. దట్స్ ద థింగ్. అంతేకాకుండా ఇటువంటి ఇర్రెస్పాన్సిబుల్ కేర్లెస్ డైరెక్టర్ మేడం వీ డోంట్ నీడ్ అట్ ఎనీ కాస్ట్. వెంటనే ఆ మేడం రిజైన్ చేయాలి, ఆర్ఎల్స్ ఆ మేడం పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఉన్నప్పుడే మేడం ప్రాపర్ కేర్ తీసుకున్నప్పుడు అలాంటి డైరెక్టర్స్ మాకెందుకు? వాట్ ఈస్ హర్ పర్పస్ ఇన్ అవర్ హాస్టల్ ఆర్ వాట్? సెకండ్ థింగ్, వీసీ సార్ దీనిపైన వెంటనే ఆయన యొక్క డిస్కషన్ చేస్తారో మరి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫర్దర్గా రిపీట్ అవ్వకూడదు. వీఆర్ నాట్ గోయింగ్ టు ఎండ్ ది స్ట్రైక్ టిల్ ద డైరెక్టర్ మేడం కమ్స్ అవుట్ అండ్ గివ్స్ అ ప్రాపర్ రెస్పాన్స్. మీకు ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు అదొక్కటే ఉన్నదా, మిగతా ఏమన్నా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెస్లో ప్రాపర్గా ఫుడ్ ఉండదు, ఫుడ్లో పురుగులు రావడము అలాంటివి ఉంటాయి. ప్రాపర్ శానిటేషన్ ఉండదు. దోమలు అంటే ఇది వింటర్ సీజన్, నార్మల్గా మస్కిటోస్ ఎక్కువ ఉంటాయి. సో మస్కిటోస్ ఎక్కువ ఉన్నప్పుడు నిన్న మొన్న అక్కడ ప్రోగ్రామ్ జరిగినప్పుడు వెంటనే మస్కిటోస్ కిల్లర్స్ ఆ స్ప్రేస్ వస్తాయి, కానీ మా హాస్టల్స్లో మాత్రం ఎటువంటి స్ప్రేస్ రావు. ఎందుకు అని క్వశ్చన్ చేస్తే మెడిసిన్ ఉండదు, లేకపోతే వాళ్ళు రెస్పాండ్ కావట్లేదని మరి వీరు రెస్పాన్స్ ఇవ్వడం అలా ఉంటుంది. మాతో ఒక్క ప్రాబ్లం కాదు, ప్రతి ఒక్కటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాజ్ గర్ల్స్ వీఆర్ ఫేసింగ్ మెనీ శానిటేషన్ ఇష్యూస్ ఆల్సో. మెనీ పీపుల్ ఆర్ అండర్గోయింగ్ సమ్ యూరినరీ ఇన్ఫెక్షన్, పీసీఓడీస్ అండ్ మెనీ థింగ్స్. చెప్పండి, ఏం చెప్తారు ప్రాబ్లమ్స్కి సంబంధించి? ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఒక్కటికి 10 times 100 times ఫైట్ చేస్తే అప్పుడు కాక మాకు సొల్యూషన్ రాదు. అంటే ఇక్కడ అఫీషియల్స్ ఎట్లున్నారు, అంత స్టబ్బన్, మమ్మల్ని స్టబ్బన్ అంటున్నారు. ఇట్లా కూర్చుంటే వీళ్ళెంత స్టబ్బన్గా ఉన్నారు అంటే పిల్లలు ఎందుకు అంటే మేము ఇక్కడికి వచ్చింది మా పేరెంట్స్ కష్టపడి పంపించింది మమ్మల్ని చదువుకోవడానికి, మా ఫ్యూచర్ సెట్ చేసుకోవడానికి. ఇట్లా రోడ్ల మీద కూర్చొని చేయడానికి మాకేమీ ఇది ప్యాషన్ కాదు కదా. సో ఇంతగానం ఉన్నప్పుడు వాళ్ళు అట్లీస్ట్ కొంచెం ఆలోచించాలి కదా వాళ్ళ సైడ్ నుంచి కూడా. ఎందుకు ఈ అఫీషియల్స్ మాత్రం శాలరీస్ వస్తున్నాయి కదా మంత్లీ వాళ్ళకి, కానీ ఎందుకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయట్లేరు? అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఒక 10 times చెప్పాలనా? వాళ్ళ డ్యూటీ కదా వాళ్ళని చేయమని అడుగుతున్నది మేము.
ఎందుకు ఇట్లా అన్ని సార్లు రిపీట్ చేస్తుండాలి, మేము ఫైట్ చేస్తుండాలి ప్రతిదానికి. ఉస్మానియా అంటేనే అది ఏదన్నా ఒకటి న్యాయం జరగాలంటే ఫైట్ చేయాలి. లిటరల్గా మాకు వస్తుంటాయి ఇట్లా వర్డ్స్, మాకు ఎన్విరాన్మెంట్ కొత్త కదా, మేము చూస్తుంటాం. మీకు ఏదైనా కావాలంటే మీరు ఫైట్ చేస్తే కానీ దొరకదు. ఎందుకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి ఎందుకు వాళ్ళకి ఒక ఫోర్స్ కావాలి? ఎందుకు వాళ్ళ డ్యూటీ ఫండింగ్ కూడా ప్రభుత్వం నుంచి చాలా వస్తుందని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పిండు, 100 కోట్లు రిలీజ్ చేస్తా అని చెప్పిండు. ఇంకా కూడా మీరేమో శానిటైజేషన్ కావచ్చు, ఇంకా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి మా హాస్టళ్లలో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఒక్కసారి మీరు మా హాస్టల్కి విజిట్ చేయండి. సెంటినరీ హాస్టల్ మా హాస్టల్. అందులో మెస్కి వెళ్ళండి, ఎన్ని సిట్టింగ్ చైర్స్ ఉన్నాయో చూడండి, ఎన్ని వాష్ బేసిన్స్ పని చేస్తున్నాయో చూడండి, ఇవన్నీ చూడండి ఒకసారి. ఆ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి మేము ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమని ఇస్తే అప్పటికి వెంటనే సెటప్ అంతా రెడీ చేసి పెట్టుకుంటారు. క్లీన్ చేయడం కానీ, ఫుడ్ మంచిగా ప్రిపేర్ చేయడం ఇట్లా వస్తాయి, వెంటనే రెజల్యూషన్స్ వస్తాయి అప్పుడు. అంతేగాని నార్మల్గా సడన్గా ఎవరైనా వచ్చి విజిట్ చేసినా సరే మీరు ఆడ కండిషన్ చూడండి ఒకసారి, ఎట్లుంటుంది వీళ్ళది, పైనకి ఎట్లా కనిపిస్తుంది, లోపల ఎట్లుంది అని. ఈ 1000 కోట్లు 100 కోట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టడం అట్లాంటివి కావు. స్టూడెంట్ వెల్ఫేర్ అంటే బేసిక్ ఏముంది ఒకసారి గ్రౌండ్కి వచ్చి చూస్తే తెలుస్తుంది కదా వాళ్ళకి. మా వాయిస్ ఇట్లా రేజ్ చేస్తుంటే మమ్మల్ని సర్ప్రైజ్ చేయడము, ఇట్లా మా వాయిసెస్ పైకి రాకుండా మమ్మల్ని ఇట్లా వ్యాన్లు ముంగట పెట్టి అరెస్ట్ చేస్తామని, మా ఫ్యూచర్స్ పైన థ్రెట్ పెట్టి. అంటే మీరు నైట్ నుంచి చేస్తున్నారు, ఏంది అసలు పోలీసులు ఏ టైంకి వచ్చారు, ఏం జరుగుతుంది? వాళ్ళకి నుంచి మాకు క్యాన్సర్ కావాలి, మా ప్రాబ్లమ్స్ అన్నీ పెడుతున్నాం. మేము ఇంతమంది వాయిస్ రేజ్ చేస్తున్నాము, ఒక్క డైరెక్టర్ మ్యామ్ బయటికి రావడానికి ఎందుకు మొహమాట పడుతున్నారు? ఆమెను ఎందుకు ఈ పోలీస్ వాళ్ళు సేవ్ చేస్తున్నారు? అండ్ మా ఫ్యూచర్స్ పైన థ్రెట్, కేసు వేస్తాము, మిమ్మల్ని అరెస్ట్ చేయగలదామని ఆ సార్, ఒక సార్ వచ్చి మమ్మల్ని చెప్తున్నాడు, మీరు 100 మంది ఉంటే నేను 200 మందిని దింపుతా. ఒక సార్ ఇందాక మాతో మాట్లాడినారు, పోలీస్ సార్, ఏఎస్పీ సార్, మీరు 100 మంది ఉంటే నాకు 200 మంది దింపే సత్తా ఉంది అని ఆయన మాట్లాడుతున్నారు. అట్లా 200 మంది మాతోని 200 మంది మమ్మల్ని లిటరల్గా రోడ్డు మీద కూర్చున్న వాళ్ళని భయపెట్టి, అంటే ఇట్లా మా బాయ్స్ని అరెస్ట్ చేసి ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసినారు. చాలా ప్రీ ప్లాన్డ్గా బాయ్స్ ఉండే మాకు సపోర్ట్గా, నైట్ అంతా వాళ్ళు మాత్రమే మాతో ఉన్నారు. వాళ్ళని ఉన్నందుకు వాళ్ళు వాయిస్ చేసిన వాళ్ళని తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి పంపించినారు. ఇప్పుడు మమ్మల్ని గర్ల్స్ని అడిగేసి లేపేసి బాయ్స్ వదిలేస్తామని చెప్పి ఇక్కడ డైరెక్టర్ మ్యామ్తో కల్పిస్తామని చెప్పేసి ఇది తీసుకొచ్చినాక ఇప్పుడు మ్యామ్ లేదు, మీరు 5 మెంబర్స్ రావాలి, 10 మెంబర్స్ రావాలి అని. అంటే అక్కడున్న మాట ఇక్కడ ఉండట్లేదు. అష్యూరెన్స్ ఇచ్చిన సార్ ఇక్కడ లేరు. సార్ ఏమన్నారు, మీరు 100 మంది ఉంటే మేము 200. అడ్మినిస్ట్రేషన్ కు సెక్యూరిటీ ఇస్తున్నారా పోలీస్? పోలీస్ వాళ్ళు స్టూడెంట్స్ కి తరపున కాకుండా వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళకి ఏమున్నాయో మరి, వాళ్ళెందుకు వాళ్ళని సేవ్ చేస్తున్నారు? వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారు. స్టూడెంట్ డీన్స్ అని అంట, ఆయన నైట్ వచ్చి ఎంతసేపు మమ్మల్ని కాంప్రమైజ్ చేయడానికే చూస్తున్నారు, కానీ మా తరపున ఎంత వాయిస్ రేజ్ చేస్తున్నారో మాకు తెలియదు. ఇప్పుడు ఈ వరకు వచ్చినాం కదా, డైరెక్టర్ మేడంని ఇక్కడికి రమ్మనండి, ఆమె ఏం చేసినారు మా కోసము మాట్లాడమనండి, మేము ఒక పీస్ఫుల్గానే అంటాం, మేము పీస్ఫుల్గా మాట్లాడతాము, రమ్మనండి, క్వశ్చన్ చేస్తాము, ఇది చేయమనండి. లేకపోతే మా బాయ్స్ అరెస్ట్ చేసినారు అలానే వదిలేయమనండి, వదిలేస్తే మేము యునానిమస్గా లోపల పోయి మాట్లాడుకుంటాం. అట్లా ఏం చెప్తావు ఇష్యూస్ కు సంబంధించి? ఇటుపక్క పోలీసులు కావచ్చు, అటుపక్క అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి డైరెక్టర్ గారు బయటికి రాకపోవడం కావచ్చు, ఇదంతా చూస్తా ఉంటాం. అసలు ఇదంతా క్వశ్చన్ చేయాల్సింది మీడియా, మేము మీడియాకి వదిలేస్తున్నాం. ఇంకా ఇది ఎంతవరకు కరెక్ట్? స్టూడెంట్ ఫ్యూచర్స్ థ్రెట్ పెట్టేసి ఇట్లా అరెస్ట్ చేస్తామని చెప్పి అంతంత కానిస్టేబుల్స్ని దింపడం ఎంతవరకు కరెక్ట్? మీరు 100 మంది ఉంటే మేము 200, మా వాయిస్ సప్రెస్ చేయడము, మా యూనివర్సిటీ, మా క్యాంపస్, మాకు ఫెసిలిటీస్ మేము ఫైట్ చేస్తుంటే వీళ్ళు వచ్చి మమ్మల్ని మేము ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని చెప్పేసి మాకు ఇది చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము క్వశ్చన్ చేస్తున్నాం మిమ్మల్ని. మాకు ఎట్లాంటి న్యాయం జరుగుతుంది మీరు చూస్తున్నారు ఇవన్నీ. సార్ మీరే చెప్పాలి ఇది ఎట్లా నడుస్తుందని మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఇదంతా చూసి. ఈ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెట్ అవ్వాలి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ప్రతిసారి ఒకరో వచ్చి ఫైట్ చేసి ప్రతి అంటే అకాడమిక్ కానీ దేనికైనా సరే, అకాడమిక్ అయితే ఎట్లుంటా అంటే కాలేజ్ ఒక టైంకి ఓపెన్ అవుతుంది, ఆ టైంకి హాస్టల్ ఓపెన్ కాదు. ఎట్లా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఏడుంటారు, ఎట్లుంటారు, అమ్మాయిల సేఫ్టీ గురించి అప్పుడు అడుగుతున్నారు. ఈ పోలీస్ వాళ్ళు ఎవరు అప్పుడు ఎందుకు అడగలేదు మా గురించి? ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు స్టాండ్ తీసుకుంటున్నారు? మాకు థర్డ్కి ఓపెన్ అంటారు కాలేజ్, కాకపోతే హాస్టల్ మాత్రం 6th అని ఇంకో డేట్ ఇస్తారు. వాళ్ళకి కోఆర్డినేషన్ ఉండదు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటారు. ఎట్లుండాలి? అదే కదా, అమ్మాయిలు ఎక్కడ ఉండాలి, మళ్ళీ అటెండెన్స్ అని మాకు చెప్తారు. అంటే వీళ్ళకి కోఆర్డినేషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఒకటి మెయిన్ రీజన్. మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు, మేము ఏదైనా క్వశ్చన్ చేస్తే మమ్మల్ని సప్రెస్ చేయాలని చూస్తున్నారు. ఇది అవుతుంది, ఇట్లా నడుస్తుంది మొత్తం అడ్మినిస్ట్రేషన్.